महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క మాసంలో సెప్టెంబర్ మాసంలో 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా అంటే సెప్టెంబర్ మాసం 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. ఇవాళ సో ఇక్కడ ఈ సెప్టెంబర్ మాసంలో ఈ 2వ వారం మనం మేజర్గా చూసినట్టయితే మొదటి వారం ఎలా ఉందో ప్లానటరీ ట్రాన్సిట్, సో గ్రహాల యొక్క గోచారం సేమ్ అలాగే ఉంది, ఎక్కడ మార్పు లేదు. ఇక్కడ మనకి చూస్తే మిథునంలో గురువుగారి యొక్క సంచారం, కర్కాటకంలో శుక్రుడి యొక్క సంచారం, రవి స్వక్షేత్రం సింహరాశిలో బుధుడితో కలిసి కేతువుతో కలిసి సంచారంలో ఉన్నారు. కుజుడు కూడా కన్యారాశి శత్రుక్షేత్రంలో కుజుడి యొక్క ఇక్కడ గోచారం ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. శని భగవానుడు కూడా మీనరాశిలో వక్రించి ఆయన గోచారంలో ఉన్నారు, రెట్రాగ్రేషన్లో ఉన్నారు. మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం ఈ వారం కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా మనం చూసినప్పుడు శని కుజుల యొక్క సమసప్తమం చెప్పుకుంటా ఉన్నాం. సో ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉంది. మెయిన్గా ఈ శని కుజుల యొక్క సమసప్తమం ఆధారంగా, ఈ గ్రహాల స్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహువు, అలాగే లాభంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా మేజర్ ట్రాన్సిటల్ ప్లానెట్స్లో రాహు యొక్క సంచారం వీళ్ళకి చాలా అద్భుతంగా చెప్పుకోదగింది. ఇక్కడ 6th హౌస్లో రాహు చాలా వరకు కూడా ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత 16 ఏళ్ళ తర్వాత ఈ షష్టమ స్థానంలోకి రావడం. సో చాలా మొండి కేసెస్ కావచ్చు, మొండి కన్ఫ్లిక్టెడ్ విషయాలు కావచ్చు, కొన్ని కోర్టు కేసెస్ అయినా, కొన్ని జటిలమైన సమస్యలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు పెండింగ్లో ఉన్నవి మీ ముందుకు రావటం, వాటిని సార్ట్అవుట్ చేసుకోవాల్సి రావటం. సో చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూస్కి పులి స్టాప్ పెట్టడం ద్వారా పీక్ అది ఒక లిక్విడ్ గెయిన్గా మారడం, మనకి మెటీరియలిస్టిక్ గెయిన్గా మారడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి మంచి మిత్రుడు ఆ యొక్క శుక్ర భగవానుడు, ఆయన లాభస్థానంలో ఉండడం చాలా వరకు ధనపరమైన విషయాల్లో ఎటువంటి లోటు రాకుండా కన్యారాశి వాళ్ళకి శుక్రుడే చూసుకుంటాడు. అలాగే ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మీరు చేసే అనేకమైన పనుల్లో తీసుకునే ఆ యొక్క స్టెప్స్లో వాటికి కొద్దో గొప్ప కొంతవరకు ఫేవర్గా మార్చుకుంటూ వెళ్ళటంలో కూడా శుక్రుడు ఇక్కడ మనకి చాలా వరకు యూజ్ అవుతాడు. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే 6th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా వరకు ఇక్కడ రుణరోగ శత్రుస్థానంలో చంద్రుడు ఈ యొక్క రాహు యొక్క సంచారం చాలా వరకు నిందా చెప్పినట్టు సమస్యల నుంచి మీరు డిఫీట్ చేస్తారు, సమస్యలను డిఫీట్ చేస్తారు, సమస్యలను అధిగమిస్తారు, అంతవరకు మంచిదే. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం శని రెట్రాగ్రేషన్లో మెయిన్గా మీకు 7వ స్థానంలో ఉన్నారు. అనవసరమైన మొండితనం వల్ల, అనవసరమైన పట్టుదల వల్ల, అనవసరమైన ఏదో ఒక చిరు గొడవ వల్ల మీ క్లోజ్ రిలేషన్స్లో అది మీకు ఎక్కువ డిస్టెన్స్ని పెంచేదిగా కాకుండా చూసుకోవాలి. సో ఇలాంటి సందర్భాల్లో మాత్రం అలాంటి చిన్న చిన్న నెగిటివ్ ఇంపాక్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా సరిగ్గా వివాహ పొందడానికి సంబంధించి తీసుకునే మ్యాచ్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకే కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారపరమైన విషయాల్లో కూడా చాలా స్లో డౌన్గా ఉంటాం, కొంచెం డిలేగా ఉంటాం. బిజినెస్ మొదలుపెట్టినా కూడా దాని యొక్క గ్రోత్ అనేది మనం గమనించవచ్చు.
సో మ్యారిడల్ లైఫ్లో కూడా చక్కగా భార్యాభర్తలు ఎక్కువ అన్యోన్యతగా ఉండడానికి ఇక్కడ ట్రై చేయాల్సిన అవసరం ఉంది. రిస్ట్రిక్షన్ ప్లానెట్ సాటర్న్ రెట్రగ్రేషన్లో అక్కడ ఉన్నారు కాబట్టి దిస్ ఈస్ ద టెస్టింగ్ పీరియడ్ ఫర్ ఇక్కడ బోత్ భార్యాభర్తలు ఇద్దరికి మధ్య వాళ్ళ యొక్క రిలేషన్కి సంబంధించిన విషయాల్లో అన్యోన్యతకి టెస్టింగ్ పీరియడ్లా ఉంటుంది. సో గురు శుక్రవారాల్లో ఏంటంటే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అక్కడ జరుగుతూ ఉంది. అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరగడం మెయిన్గా ఏంటంటే ఈ రాశికి హెల్త్ పరమైన విషయాలు కొంచెం కేర్ తీసుకోవటం అండ్ సడన్ జర్నీస్ కావచ్చు, షార్ట్ జర్నీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొన్ని విషయాల రీత్యా వీళ్ళకి షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది. గురు శుక్రవారాల్లో కొంతమంది వీళ్ళకి అనవసరమైన కోపం తెప్పిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. కుజశనుల యొక్క సంసప్తం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. సో అసలు మామూలుగా ఈ షార్ట్ టెంపర్ రావడం, కోపం తెప్పించే వ్యక్తులు ఉండడం అది వేరు. శని కూడా రెట్రగ్రేషన్లో అక్కడ చూడడం వల్ల అక్కడ కొంచెం మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఒక రకమైన డిబేటు డిస్కషన్ లాంటివి అనవసరంగా వాడి వేడిగా జరిగే ఆస్కారాలు ఉంటాయి అకారణంగా. ఈ విషయాల్లో కొంచెం రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆ షార్ట్ టెంపర్ కావచ్చు, అగ్రెసివ్ డ్రైవింగ్ కావచ్చు, ఫాస్ట్ డ్రైవింగ్ కావచ్చు. సో వీటి విషయాల్లో కొంచెం కూల్ డౌన్గా ఉండడం అనేది మంచిది. ఇక అదేవిధంగా నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ నడుస్తూ ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారాంతానికి ఆ నవమంలో చంద్రుడు ఉండటం, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ శుక్రుడు ఆ రాశాధిపతి కూడా లాభస్థానంలో ఉన్నారు. సో వారాంతానికి ఏదైనా కొంత జర్నీస్ అనేవి, లాంగ్ జర్నీస్ కానీ, స్పిరిచువల్ యాక్టివిటీస్ కానీ, కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవ్వటం కానీ, సో మీ ఫ్రెండ్స్లో కొంతమందిని కలవటం కానీ, ఇలాంటివి వారాంతంలో శనివారం ఇక్కడ శుక్రుని యొక్క లాభస్థాన సంచారం వల్ల జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చి శని సప్తమంలోనూ కుజుడు రాశిలోనూ ఉంటాం. సో దీనివల్ల మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఒక డిష్యూమ్ ఎన్విరాన్మెంట్ ఉంటాం. రాశిలోని కుజుడు ఇక్కడ ఉంటాం మెయిన్గా, అది శత్రుక్షేత్రం అయింది ఆయనకి. కాబట్టి ఇన్లాస్, అత్తగారు మామగారు కావచ్చు, మీ సిబ్లింగ్స్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, తోడు పర్సన్స్ వల్ల మీకు తలకాయ నొప్పి, దానివల్ల కోపం, దానివల్ల అనవసరంగా ఎదుటి వాళ్ళకి మీకు మధ్య డిస్టర్బెన్స్ రావడం, అది మీ మ్యారిడ్ లైఫ్లో భార్యాభర్తల మధ్య కూడా ఇంపాక్ట్ చూపించడం, అలాంటి ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి హెల్త్ పరంగా ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి కుజుడికి సంబంధించి. అంటే రాశిలో కుజుడు సప్తమంలో శని ఉన్నారు కాబట్టి ఈ రాశిలో కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆయన ఆలయాన్ని దర్శించుకోవటం, ఆ ధరణి గర్భ సంభూతం కుజనవగ్రశాంతి మంత్రం చదువుకోవటం. సప్తమంలో కూడా శని ఉన్నారు, వక్రించి ఉన్నారు. సో నీలాంజన సమభాసం శని నవగ్రశాంతి మంత్రం చదువుకుంటూ ఉంటే మీకు కూడా తప్పకుండా ఇటు మ్యారిటల్ లైఫ్ పరంగానే బిజినెస్ లైఫ్ పరంగా అయినా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉండవు. సో అలాగే గురుడి అతిచారం జరుగుతూ ఉంది. మేజర్గా 1 సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు 5 నెలలకి ఇప్పుడు ముందు రాశిలోకి వెళ్ళిపోతున్నాడు, కర్కాటకంలోకి. ఇది న్యాచురల్గా జరిగేదే. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల పాటు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు ఇక్కడ నుంచి. అది వెరీ వెరీ రేర్ పాయింట్. ఈ మధ్యలో కొన్ని వందల సంవత్సరాలుగా ఎప్పుడు జరిగింది కాదు. ఆస్ట్రాలజికల్గా ఫస్ట్ టైం మన టీఆర్ క్రియేషన్స్ ఆ పాయింట్ని గ్రహించి గుర్తించి స్పెషల్గా దాని గురించి మనం వీడియో చేయడం ఫస్ట్ టైం జరిగింది. బట్ ఆ వీడియో కూడా చూడొచ్చు. సో ఈ అతిచారంలో ఉన్న గురుడు కొన్ని సంవత్సరాలుగా గురుడు అతిచారంలో ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండొచ్చు అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.